హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ సండే అన్నమాట. లేడీస్కి అయితే హ్యాపీ సండే ఉండదు, ఏముండదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజే విపరీతమైన పనులు ఉంటాయి. అసలు ఒక్కొక్క పని ఒక్కొక్కసారి డబల్ డబల్ చేస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఏమంటారు కాదా? అవునా? చూడండి, మేమైతే మార్నింగ్ ఈరోజు నేనైతే లేట్గా లేసాను. ఈరోజు మా హస్బెండ్కి డ్యూటీ లేదు, ఆయన కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి నేనైతే లేట్గా లేసాను. ఇంట్లో ఉండడం కంటే వాళ్ళు పొద్దున్నే బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలను హస్బెండ్ కార్ క్లీన్ చేసుకుంటామని పొద్దున్నే బయటకు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము మెల్లిగా లేచాము. మార్నింగ్ 8:30కి లేచి అప్పుడు అన్నీ తీసేస్తున్నాను అనమాట. పాపని అయితే పైన పడుకోబెట్టేశాను. పైన పడుకోబెట్టేసి ఇంకా అన్నీ అయితే ఎత్తేస్తున్నాను. అన్నీ ఎత్తేసుకొని ఇంకా నీట్గా ఇల్లు అయితే ఊకేసుకోవాలి. దానికి ముందు ఫ్రెష్ అవుదామని చెప్పి ముందైతే ఫ్రెష్ అయ్యాను. మళ్ళీ పాప లేసినప్పుడు కష్టం అవుతుంది కదా అని చెప్పి ముందే అయితే ఫ్రెష్ అయిపోయాను. తర్వాత ఇంక ఇల్లంతా నీట్గా ఊకేసుకుంటున్నాను అనమాట. పాపను కూడా పైన వేసేసాను కదా, ఇంక అందుకే 3 రూమ్స్ ఊకేసుకుందామని చెప్పి ఊక్కుంటున్నాను. పెద్దగా పని ఏం లేదు కదా, వాళ్ళు ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనిపించేది. కానీ ఇంకా సండే కాబట్టి కొంచెం లేజీగాను లేట్గా లేచినప్పుడు కొంచెం లేజీగా ఉంటుంది వర్క్. రోజు మార్నింగ్ లేచినంత ఫాస్ట్గా అయితే చెయ్యలేం కదా. సండే అనే కాదు, లేట్గా లేస్తే ఆ డే మొత్తం కొంచెం లేజీగానే ఉంటుంది కదా. ఇంకొకటి ఇంట్లో ఎవరు లేరు కదా, పాప లేచి ఉన్నా కాస్త యాక్టివ్గా ఉంటుండే. తను పడుకొనే ఉంది కదా, నాకేమీ పెద్దగా పని చెయ్యాలి గబగబా అన్న ఇంట్రెస్ట్ కూడా ఏం రావట్లేదన్నమాట. సో అలా నార్మల్గా కొనసాగుతుంది. ఉంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఏంటి అది ఇదిని హడావుడి ఆగమాగం ఉంటుండేనేమో, కానీ లేదు కాబట్టి ఇట్స్ నార్మల్గా వెళ్తూ ఉందన్నమాట. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా బయట కూడా బాల్కనీని కూడా క్లీన్ చేసుకోవాలి. అది కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అప్పాలు తెచ్చుకున్నాం కదా, దానివల్ల వాళ్ళు అప్పుడు తినటం వల్ల అక్కడ ఇక్కడ స్ప్రెడ్ అయిపోతూ ఇల్లంతా కొంచెం జిడ్డుగా అవుతుంది రోజు తుడుచుకుంటున్నా కూడా. అయినా కూడా ఇంకా తప్పదు కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నాక బట్టలు మిషన్లో వేయాలన్నమాట. చాలా బట్టలు ఉన్నాయి. ఈరోజు అయితే 2 టైమ్స్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా మిషన్. ఎందుకంటే హస్బెండ్వి పిల్లల యూనిఫామ్స్ ఒకసారి వేద్దామని చెప్పి. ఇంకా ఇది ఇడ్లీ పిండి, ముందు తీసింది దోశ పిండి, ఇదేమో ఎల్లిపాయ కారం, ఆ 3 తీసి బయట పెట్టుకున్నాను. నైట్ కొంచెం అన్నం మిగిలిపోయి ఉండే, సరే దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాన్ని అయితే పులిహార చేద్దామని దాన్ని కూడా చేసేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అన్నీ కొంచెం కొంచెమే ఉంది కదా, ఏది సరిపోతుంది ఏది సరిపోదు, మళ్ళీ వీటిని బట్టి ఇంకో కొత్తది బయట నుంచి ఇంకోటి తెప్పించి చేయడం ఎందుకు, వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు వచ్చేలోపు అవుతుంది కదా అని చెప్పి పులిహోర అయితే చేసేస్తున్నాను. దీనికి ముందే నేను మా హస్బెండ్కి కాల్ చేస్తే పిల్లలైతే ఆకలి అంటున్నారు. అప్పటికే 11 అయిందనమాట. ఇంకా సరే అని చెప్పి పులిహోర చేసేసి నేనైతే మళ్ళీ మండేకి షెడ్యూల్ స్టార్ట్ కదా, ఇప్పటికే అయిపోయింది అని చెప్పి చాలా రోజులు అవుతుంది, 3-4 డేస్ అవుతుంది దోశ పిండి పట్టి. అది ఎప్పటిదో మధ్యలో ఒకరోజు అన్నం ఒకరోజు ఇడ్లీ అలా పెట్టేసి ఆగిపోయా, దోశ వేయలేదు ఈ మధ్యలో. సరే అని చెప్పి అవైతే దోశకి నానబెట్టేసుకున్నాను. ఇంకా పాలు తీసి బయట పెట్టేసాను టీ పెడదామని. పులిహోర అయితే చేసేసాను. కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి ఉంటే 2 ఒకే దగ్గర వేసేసి దోశ వేద్దామని అయితే ప్లానింగ్లో ఉన్నాను. ఎలా వస్తుంది ఏంటి అన్నది చూడాలి, కానీ బాగానే వస్తుందని నేను అనుకుంటున్నా. ఊతప్పం వేసుకుందామంటే మా ఆయనకి ఏంటో నా స్టైల్ ఆఫ్ ఊతప్పం నచ్చదు. మా అమ్మాయి చూడండి, వాళ్ళిద్దరు దోశ తిన్నా, మా అమ్మాయికి పులిహోర ఇష్టం, చాలా ఇష్టం, ఎందుకో ఏమో రోజు పెట్టినా తినేటట్టు ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. అంటే పిల్లలు తినడం కూడా ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే టీ తాగుతున్నాడు, కార్ క్లీన్ చేసుకొని వచ్చారు కదా, ఆయనకు చాలా హెవీ అయిపోయింది. ఇంకా నేనైతే టీలో అప్పాలు వేసుకున్నాను. తర్వాతకి చెప్పాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అని చెప్పి, టీ తాగగానే వెంటనే ఇంకా టిఫిన్ తిననని చెప్పాడు. అప్పటికే 11 అయింది కదా, వాళ్ళకి వేసి ఇచ్చి అంతా అయిపోయేటప్పటికి మళ్ళీ 12:30కి తింటున్నాం మేము బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే నేను మార్నింగ్ అప్పాలు తినేసాను కాబట్టి నాకు ఆకలి అవ్వాలి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ నార్మల్ బట్టలు అంటే మావి పిల్లలవి నార్మల్గా వేసేస్తున్నాను అన్నమాట. ఇవి ఆన్ చేసి పెడితే ఇవి కూడా అయిపోతాయి, తర్వాత పని తర్వాత అని చెప్పి
ఎందుకంటే గుర్తున్నప్పుడు వేయకపోతే మళ్ళీ షెడ్యూల్లా ఉంటుంది. మా అమ్మాయి చేసి తెచ్చి పెట్టుకొని ఆడుకుందాం అంటుంది. దానికి ముందు వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ ఆడారనమాట. నీకు రాదమ్మా అంటే వినట్లేదు. ఇంకా కాసేపు మా హస్బెండ్ మళ్ళీ బయటికి వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్ తోటి. కాసేపు ఇంకా ఏం చేయాలో తెలియక మేము కాసేపు ఆడుకున్నాం. తర్వాత ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా చికెన్ బిర్యానీ చేసుకుందామని చెప్తే అప్పుడు మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటి మధ్యాహ్నం అన్నం సేవ్ చేస్తున్నారని. కానీ లేట్గా తిన్నాం కదా, ఇంకా మధ్యలో గ్యాప్లో పడుకున్నాం. మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మాకు ఆకలి ఇవ్వలేదు. ఇంకా లేచాక అప్పుడు చికెన్ తెస్తే చికెన్ అయితే చేస్తున్నాను, నా స్టైల్ ఆఫ్ చికెన్. ఇంకా టీ కోసం పాలు మరగపెట్టాను. రైస్ కోసం అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. పక్క చికెన్ ఉడుకుతుంది. రైస్ కోసం వాటర్ అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం షాజీరా, కొంచెం లవంగాలు, కొంచెం ఇలాచి. మేము మసాలా ఎక్కువ తినము, కారం ఎక్కువ తింటాము. అందుకే మాకు బయట బిర్యానీ నచ్చదు అనుకుంటా, మేబీ అందుకోసమని. అంతా కుక్ అయింది. ఇంకా రైస్ వేసి దమ్ పెట్టేస్తున్నాను. ఇది దమ్ అయ్యేలోపు నేను మీకు కావాలంటే చెప్పండి, నేను ఒక చికెన్ బిర్యానీ వీడియో పెడతాను. ఒకవేళ నచ్చితేనే నేను నా స్టైల్ ఆఫ్ చికెన్ బిర్యానీ చూపిస్తాను, అందరిది కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. అది అయ్యే లోపు అయితే నేను దోశ మార్నింగ్ నానపెట్టుకున్నాను కదా, అదైతే మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి. రెండిట్లలో అయ్యింది. ఈజీగా ఒక 3 days అయితే వస్తుంది. 3 days కన్ఫామ్గా వస్తుంది అన్నమాట ఈ పిండి నాకు. ఇంకా తర్వాత చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో అసలు. ఈ గిన్నెలు తోమడానికే అయిపోతుంది. ఇంకా అంత పని చేసుకొని క్లీన్ అయిపోయాను. వాళ్ళైతే ఫ్రెష్ అవ్వలేరు, కూర్చొని అలాగే టీవీ చూస్తున్నారన్నమాట. అప్పటికే టైం 7 అవుతుంది. నేను నా చిట్టి తల్లి మాత్రం ఫ్రెష్ అయిపోయాం. చూపిస్తుంటే నా తిట్టి వాళ్ళు ఫ్రెష్ అవ్వలేదు, వాళ్ళని ముట్టుకోవద్దు అని చెప్తా ఉందన్నమాట. వాళ్ళకి వాటర్ పెట్టాను. ఇంకా సండే వస్తే మేమైతే లేట్గా అవుతాం. ఇంకా స్నానం చేయలేదు అట్లే మనకండి. మీలో ఎంతమంది సండే వస్తే అలాగే ఉంటారు? నా బిర్యానీ కూడా అయిపోయింది. అసలు స్మెల్ చూడాలి, భలే టెంప్టింగ్ ఉంటుంది. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టం చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఇంకా నైట్ చూడండి పడుకునేదాకా నా చిత్తళ్ళు అయితే వాళ్ళ అన్నయ్యని సతాయిస్తూనే ఉంటుంది, ఎక్కడా గ్యాప్ ఇవ్వదన్నమాట. మీ పిల్లలు ఎంతైనా కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, అన్నీ చేస్తారన్నమాట వీళ్ళు కూడా. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత అల్లరి చేస్తారని, కానీ చేస్తూనే ఉంటుంది. చూడండి కాలుకి కాటుక పెట్టుకుందంట చూపిస్తుంది. సరే బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.